హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 13th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలో ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేవి వీళ్ళు కొన్ని కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఆఫర్ ఉందండి. ఎవరైనా 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. ఇది జనవరి 7th నుండి జనవరి 12 వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది ఈ ఆఫర్. అదేవిధంగా ఎవరైనా 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీ. సేమ్ జనవరి 7 నుండి జనవరి 12 వరకు ఈ ఆఫర్ అవైలబుల్లో ఉంటుంది. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు. సాధారణ అనే పేరుతో ఎవరైతే గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోర్స్ తీసుకొస్తున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా జనవరి 12 ఆ కోర్స్ ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఎవరైతే ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి కంప్లీట్గా సిలబస్ వైజ్గా 3 లెక్చరర్ల ద్వారా వీళ్ళు క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీఎస్లో చూసుకుంటే ఒక బ్యాచ్ కోర్స్ క్రియేట్ చేశారు పర్టికులర్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం. ఇది జనవరి 5th స్టార్ట్ అయింది. అదేవిధంగా మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కోసం వెబినార్ కండక్ట్ చేస్తున్నారు ఆనంద రెడ్డి సార్, అందులో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది 9th జనవరి స్టార్ట్ కాబోతుంది 10 AM. ఎవరైతే ఇందులో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఉంటుంది. ఇది ఎంటైర్ సిలబస్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ మీద ఉంటుంది. 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. అదేవిధంగా మనకు గ్రూప్ 2 మీద కూడా ఒక మాక్ టెస్ట్ ఉండబోతుంది. ఇందులో కూడా 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ర్యాంకులు అంటే స్కాలర్షిప్లో పర్సంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, వరల్డ్, ఇండియన్ జోగ్రఫీ అండ్ సోషల్ కల్చర్ ఇలాంటి వాటి మీద టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి పర్టికులర్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది జనవరి 10th స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జనవరికి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ 3 ఎడ్యుకేటర్ల ద్వారా జనవరి 8 నుండి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా మనకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ అంటే కరెక్ట్గా ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అయితే అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. కానీ కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కానీ మీరు వాడినట్టయితే EDU TECH10 అనే కోడ్. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1700 రూపాయలది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అలా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి మన యొక్క కోడ్ అయితే అవైలబుల్ అవుతుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి అకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2021 జనవరి 2021 డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ విత్ ఎడిషనల్ జీకే కూడా ఎవరికైనా కావాలనుకుంటే దగ్గరగా 5000+ కరెంట్ అప్డేట్స్ అదేవిధంగా జీకే ఉండడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకుంటే 2021కి సంబంధించిన మొత్తం కరెంట్ అఫైర్స్ మొత్తం జనవరి నుండి డిసెంబర్ వరకు 200 రూపాయలు ఆఫర్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి ఆఫరు. దగ్గరగా 5000+ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ అడిషనల్గా జీకే కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కేవలం 1 నెలకే కావాలనుకుంటే జనవరి నుండి డిసెంబర్ వరకు ఏదో 1 నెలదే కావాలనుకుంటే 25 రూపాయలండి. 1 నెలకి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25. లేదా మొత్తము జనవరి నుండి డిసెంబర్ వరకు కావాలనుకుంటే కేవలం 200 రూపాయలు. మీరు 100 రూపాయలు సేవ్ అవుద్ది మీకు. ఒకవేళ కావాలి అనుకుంటే చూడండి, పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా మీరు మనీ సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేశాక స్క్రీన్ షాట్ తీయండి ట్రాన్సాక్షన్ ఐడితో. తీసిన తర్వాత కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చేసిన 24 అవర్స్లోగా మొత్తం మీకు పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది. డిజిటల్ ఫార్మాట్లో అంటే పీడిఎఫ్లో రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదండి, మీరు ఒకవేళ నాకు అడిషనల్గా ఏదైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఓన్లీ పేమెంట్కి మాత్రమే. మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ దేశ అధ్యక్షుడిగా డేనియల్ వరుసగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు? నికరాగ్వా అండి. నికరాగ్వా దేశానికి వరుసగా 4th టర్మ్ అధ్యక్షుడిగా డేనియల్ ఒర్టేగా పదవ బాధ్యతలు అయితే స్వీకరించారు. అండ్ అదే దేశానికి ఉపాధ్యక్షునిగా మహిళ అయిన రొసారియో మురిల్లో బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా వచ్చేసి డేనియల్ ఒర్టేగా అండ్ ఉపాధ్యక్షురాలుగా వచ్చేసి రొసారియో మురిల్లో, గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్, అస్సాంలో మొదటి క్రీడా విశ్వవిద్యాలయానికి ఎవరు శంకుస్థాపన చేశారంటే సర్బానంద్ సోనోవాల్. అస్సాంలో దిబ్రూగఢ్ జిల్లాలోని చబువాలాలో అస్సాంకి చెందిన ఫస్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీని
కేంద్ర ఓడరేవులు అండ్ షిప్పింగ్ జలమార్గాల మంత్రి అయిన అండ్ ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ గారు స్టార్ట్ చేశారండి. ఈ యూనివర్సిటీ పేరు శ్రీ శ్రీ అనిరుద్ధదేవ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గుర్తుపెట్టుకోండి, అస్సాం. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి సింథటిక్ ప్యాడ్ రహిత గ్రామంగా ఏది నిలిచిందంటే కుంబలంగి. చూడండి, సో మనం యాక్చువల్గా ప్యాడ్స్ వాడుతూ ఉంటారు కదా మహిళలు, సో వాటికి బదులుగా వాటిని వాడకుండా ఇక్కడ మనకు చెప్పుకున్నట్టుగా మెన్స్ట్రువల్ కప్పుల్ని వాడేలా ప్రోత్సహించడంలో వాడేలా చేయడం ద్వారా ఏదైతే ఈ కుంబలంగి అనే ప్రాంతం ఉందో ఈ పంచాయతీ వచ్చేసి సింథటిక్ ప్యాడ్లు రహితంగా నిలవడం జరిగిందండి. ఇది కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ. అండ్ ఈ కుంబలంగి ప్రాంతానికి మోడల్ టూరిజం విలేజ్గా కూడా పేరుంది. ఈ విషయాన్ని కేరళ గవర్నర్ అయిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్లో భాగంగా 18 years పై ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం 5,000 మెన్స్ట్రువల్ కప్పుల్ని పంపిణీ చేస్తారనమాట. సో ఈ కప్స్ అనేది మనము దగ్గరగా 10 years వరకు కూడా వాడుకోవచ్చు. అండ్ ఇది చాలా కాస్ట్లీ అండ్ వీటిని ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట. ఇది చాలా క్లీనింగ్గా కూడా ఉంటాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. అయితే హెచ్ఎల్ఎల్ మేనేజ్మెంట్ అండ్ అకాడమీ యొక్క తెంగల్ స్కీము, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మొత్తం వీళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేసిన అవల్కాయ్ అనే ప్రాజెక్ట్లో భాగంగా ఈ మెన్స్ట్రువల్ కప్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ విలేజ్లో ఉండే ఉమెన్స్కి. అండ్ మీరు ఈ మెన్స్ట్రువల్ కప్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. అవి ఏంటో అనేది మీకు క్లారిటీగా కూడా తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ SVP 2021-22 ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సుభాష్ సర్కార్ అండి. చూడండి, విద్యాశాఖ సహాయ మంత్రి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ SVP 2022-2022ను ప్రారంభించారు. సో సింపుల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఈ పర్టికులర్ పురస్కారాలను 2016-17లో స్టార్టింగ్ ప్రారంభించారు. అప్పటి నుండి మళ్ళీ వాటిని అయితే ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలని డిసైడ్ అయ్యి మళ్ళీ వాటిని ప్రారంభించడం జరిగింది. అయితే దీని కింద వీళ్ళు ఒక 40 స్కూల్సెస్ని సెలెక్ట్ చేస్తారండి. ఈ స్కూల్సెస్లో వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం అంటే క్లీనింగ్గా ఉంచడము, తర్వాత వచ్చేసి ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు ఉన్నాయో చూసుకోవడం, పరిశుభ్రత పాటించడము, ఇలాంటి వాటిల్లో మెరుగైన పనితీరు కనబరిచిన 40 స్కూల్స్కి 50,000 నుండి 60,000 రూపాయల వరకు కూడా సమగ్ర శిక్షా పథకం కింద సెలెక్ట్ చేసిన మొత్తం 40 స్కూల్సెస్కి 50 to 60 వరకు కూడా వీళ్ళు అమౌంట్ అయితే ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత 5th one, ఓరంగా నేషనల్ పార్క్ పరిమాణాన్ని పెంచాలని ఏ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించిందంటే అస్సాం అండి. అస్సాంలో ఉంది ఈ ఓరంగల్ నేషనల్ పార్కు. దీని పరిమాణం అంటే విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించుకుంది. అడిషనల్గా ఇందులో 200.32 చదరపు కిలోమీటర్లు యాడ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ 2,200.32 చదరపు కిలోమీటర్లలో ఆ రాష్ట్రం నుండి ప్రయాణించే బ్రహ్మపుత్ర నదిని అండ్ ఇందులో ఉండే ఇసుక కడ్డీలు, నది ద్వీపాలను కూడా యాడ్ చేస్తారు. దీని ద్వారా ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకి అది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నివసించే ఈ వరంగల్ నేషనల్ పార్కులో నివసించే జంతువులు కూడా ఇది బాగా బెనిఫిట్ ఇస్తుంది. తర్వాత 6th one అండి, ఇటీవలే భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్కు అండ్ జూలో భారతదేశంలో పురాతన స్లాత్ ఎలుగుబంటి 40 ఏళ్ల వయసులో చనిపోయింది. ఈ ఎలుగుబంటి పేరు ఏమిటి అంటే గులాబో అనే పేరు గల స్లాత్ ఎలుగుబంటి. ఇది చాలా రేర్గా కనబడే ఎలుగుబంటి అండి. ఇది మన ఇండియాలోనే చాలా ఓల్డెస్ట్ స్లాత్ ఎలుగుబంటి కూడా ఇది. దీని పేరు గులాబో. ఇది ఇప్పటివరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నాన్ విహార్ నేషనల్ పార్క్ అండ్ జూలో ఉండేది. అది రీసెంట్గా చనిపోయింది. తర్వాత 7th one, ఏ భాషలో ప్రముఖ కవి అండ్ వక్త S. రమేష్ను కన్నుమూశారంటే మలయాళం అండి. మలయాళంలో బాగా పాపులర్ కవి అండ్ వక్త, అదేవిధంగా రాష్ట్ర సామాజిక రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తి అండ్ అభ్యుదయ ఉద్యమ ప్రచారకుడు S. రమేశన్ చనిపోయారు. ఆయన వయసు చనిపోయేటప్పటికి 69 సంవత్సరాలు. 1996 నుండి 2001 మధ్య కాలంలో అప్పటి సాంస్కృతిక వ్యవహారాల మంత్రి TK రామకృష్ణన్ ఆధ్వర్యంలో అడిషనల్ ప్రైవేట్ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఓకే, అయితే కేరళ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆయనకి. ఆసస్ మెమోరియల్ పోయిటరీ ప్రైజెస్ అండ్ అనేక అవార్డులు గెలుచుకున్నారు ఆయన. 2007లో అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్గా ఆయన పదవి విరమణ చేశారు. తర్వాత 8th one, క్రింద వాటిలో ఏ ఇంజనీరింగ్ కంపెనీ మినీ రత్న హోదా పొందింది అంటే బ్రెయిత్వైట్ అండ్ కో. గుర్తుపెట్టుకోండి, రైల్వే శాఖ పరిధిలోని ఇంజనీరింగ్ కంపెనీ అయిన బ్రెయిత్వైట్ అండ్ కో దీనికి మినీ రత్న 1 హోదా అయితే ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అండ్ 2020-21లో ఈ సంస్థ 609 కోట్ల ఆదాయంపై 25 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. యాక్చువల్గా మినీ రత్న హోదా 5 కోట్లకు పైగా ఆదాయం లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు మినీ రత్న హోదా అయితే ఇస్తారు.
సో దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉందండి. ఈ బ్రైత్వైట్ అండ్ కో కంపెనీది. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రూల్ 500 కోట్లకు పైగా లాభాలు ఆర్జించిన సంస్థలకి మినీరత్న హోదా ఇస్తారు. దీని ద్వారా ఇంకా ఈ కంపెనీలో పెట్టుబడులు పెరిగితే అండ్ ఇంకా వేరే సంస్థలు కూడా దీని ద్వారా ఇంకా ఇతర ఆ పరికరాలు తయారు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అండ్ ఇది ఆదాయం పరంగా ఇంకా డెవలప్ అవుతుంది. తర్వాత 9th వన్ మోర్కోమ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం సౌర విద్యుత్తుని ఏర్పాటు చేసిన సామర్థ్యంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే రాజస్థాన్ అండి. సౌర విద్యుత్తుని స్థాపించే సామర్థ్యంలో దేశంలో 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ మోర్కామ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం 3rd ప్లేస్లో ఏపీ ఉంది అండ్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి రాజస్థాన్ ఉందండి. మొత్తం ఎంత 8.9 గిగావాట్ల సామర్థ్యంతో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి కర్ణాటక 7.5 గిగావాట్లు సెకండ్ ప్లేస్. 3rd ప్లేస్లో ఏపీ 4.3 గిగావాట్లు అండ్ 4th ప్లేస్లో తమిళనాడు 4 గిగావాట్లు అండ్ గుజరాత్ 5th ప్లేస్లో 3.9 గిగావాట్లు. తర్వాత పదండి, గగన్యాన్ 1కు చెందిన క్రయోజెనిక్ ఇంజన్ దశను ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో విజయవంతంగా పరీక్షించింది ఇస్రో. ఈ ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు నూతన చైర్మన్గా సోమనాథన్ అయితే ఎంపిక కావడం జరిగింది. సోమనాథ్ కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గగన్యానికి సంబంధించిన మిషన్ అయితే యాక్చువల్గా ఈ సంవత్సరం అన్నారు, తర్వాత 2023 అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా ఇది 2023 జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రొపల్షన్ అంటే ఏంటి? రాకెట్కి సంబంధించి ఇక్కడ ప్రొపల్షన్ అనేది ఇలా ఉంటుంది. ఇది రొటేట్ అవ్వడం ద్వారా దాని ఫోర్స్ని సంతరించుకొని సో ఇది పుష్ అవుతుంది అనమాట పైకి. అయితే దీనికి సంబంధించిన ఇంజన్ ఒక దశను తమిళనాడు రాష్ట్రం తిరువన్నెల్వేలిలో జిల్లాలో మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. సుమారు 12 టన్నుల క్రయోజెనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకండ్ల పాటు మండించిన ఇంజిన్ పనితీరును పరీక్షించారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశించిన లక్ష్యాలను ఇది చేరుకుందని చెప్పారు. గగన్యాన్ 1 ప్రయోగంలో ముందుగా మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల పరీక్షలు కూడా ముందస్తుగా చేయడంలో భాగంగా క్రయోజెనిక్ ఇంజన్ల పనితీరును సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్లుగా చెప్పారు. తర్వాత 11 అండి, యాక్చువల్గా గగన్యాన్ 1 అనేది మన దేశం నుండి ఎంపికైన వ్యోమగాములను పంపుతారన్నమాట అంతరిక్షంలోకి. ఇదే మనుషులు పంపుతున్న మన ఇండియా ఫస్ట్ మిషన్ ఇది. తర్వాత 11 అండి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే భూపేంద్ర యాదవ్ అండి. మన కేంద్ర పర్యావరణ శాఖ లేదా అటవీ శాఖ మంత్రి అని కూడా అనొచ్చు. భూపేంద్ర యాదవ్ ఈరోజు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 రిలీజ్ చేశారు. 2021లో భారతదేశంలో మొత్తం అటవీ అండ్ చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు పెరిగింది. ఇది మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.5% శాతానికి పైగా ఉందని చెప్తున్నారు. మన ఇండియాలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణంలో 2261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది. ఇందులో అడవుల విస్తీర్ణం 1540 చదరపు కిలోమీటర్లు, చెట్ల విస్తీర్ణం చూసుకుంటే 721 చదరపు కిలోమీటర్లు. దేశంలో మొత్తం మడ అడవులు విస్తీర్ణం చూసుకుంటే 4992 చదరపు కిలోమీటర్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 2019 మునుపటి అంచనాతో పోలిస్తే 17 చదరపు కిలోమీటర్ల మడ అడవులు పెరుగుదల అయితే నమోదైందని చెప్తున్నారు. ఒడిశాలో వచ్చేసి 8 చదరపు కిలోమీటర్లు, తర్వాత మహారాష్ట్ర 4 చదరపు కిలోమీటర్లు, కర్ణాటకలో 3 చదరపు కిలోమీటర్లు నమోదయ్యాయని మడ అడవులు పెరుగుదల మొదటి 3 రాష్ట్రాల్లో ఈ విధంగా నమోదయ్యాయని చెప్పింది. ప్రాంతాల వారుగా చూసుకుంటే మధ్యప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద అటవీ విస్తీర్ణం ఉందంట. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఒడిశా, తర్వాత మహారాష్ట్ర ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అడవులు విస్తీర్ణంలో అత్యధికంగా అడవులు విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఇవన్నీ. తర్వాత ఏపీలో చూసుకుంటే 447 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. తరువాత స్థానంలో తెలంగాణ 632 చదరపు కిలోమీటర్లు నమోదు చేసుకుంది. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి 5 రాష్ట్రాల్లో మిజోరాం 84.53%, అరుణాచల్ ప్రదేశ్ 79.33%, మేఘాలయ చూసుకుంటే 76%, మణిపూర్ చూసుకుంటే 74.34%, నాగాలాండ్ చూసుకుంటే 73.90% భౌగోళిక విస్తీర్ణంగా పెరిగాయి. ప్రస్తుత అంచనా ప్రకారం 17 రాష్ట్రాలు యూటీలు 33% కంటే ఎక్కువ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత 12 ఎన్ని సంస్థలు ప్రపంచ బ్యాంకు గ్రూపు మరియు కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ యొక్క గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డులను అందుకున్నాయి అంటే 2 అండి. నిర్మయ్ హెల్త్ అనాలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఇన్ యాక్సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. డీబీటీ బిరాక్ మద్దతు ఉన్న 2 స్టార్టప్లు ఇవన్నీ కూడా. అయితే ప్రపంచ బ్యాంకు గ్రూప్, కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్
వీళ్ళు 2 సంస్థలు కలిసి గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డులను అయితే ప్రకటించారు ఈ 2 కంపెనీలకి. ఈ 2 కంపెనీలు కూడా మహిళలకు సంబంధించిన హెల్త్ సెక్టర్ స్టార్టప్ కంపెనీస్ ఈ 2 కూడా. కాబట్టి వీళ్ళు మహిళలకు సంబంధించిన హెల్త్ లైక్ ప్రెగ్నెంట్ ఇలాంటి వాటిలో ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన రిలేటెడ్ డివైజెస్ని తయారు చేయడంలో ఈ 2 స్టార్టప్లు చేసిన సేవలకు గాను ఈ అవార్డుని అయితే వీళ్ళకి ప్రకటించడం జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. ఏ దేశ అధ్యక్షుడిగా డేనియల్ ఒరట్టేగా వరుసగా 4సారి ప్రమాణ స్వీకారం చేశారంటే నికరాగ్వా. అస్సాంలో మొదటి క్రీడా యూనివర్సిటీకి ఎవరు శంకుస్థాపన చేశారంటే సర్బానంద్ సోనోవాల్. భారతదేశంలో మొట్టమొదటి సింథటిక్ పేడరహిత గ్రామంగా ఏది మారిందంటే కుంబలంగి. తర్వాత స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 ఎవరు ప్రారంభించారంటే సుభాష్ సర్కార్. తర్వాత ఓరాంగ్ నేషనల్ పార్క్ పరిమాణాన్ని పెంచాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే అస్సాం. ఇటీవల భోపాల్లోని వాన్ విహార్ నేషనల్ పార్క్ జంతు ప్రదర్శనశాలలో భారతదేశంలో పురాతన స్లాత్ ఎలుగుబంటి 40 ఏళ్ల వయసులో చనిపోయింది. దాని అసలు పేరు ఏంటి అంటే గులాబో. ఏ భాషలో ప్రముఖ కవి వక్త ఎస్ రమేష్ చనిపోయారంటే మలయాళం. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే క్రింద వాటిలో ఏ ఇంజనీరింగ్ కంపెనీ మినీరత్నం హోదా పొందింది అంటే బ్రెయిత్ వైట్ అండ్ కో. అండ్ మోర్కామ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదిక ప్రకారం సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే రాజస్థాన్. గగన్యాన్ 1కు చెందిన క్రయోజనిక్ ఇంజన్ దశను ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రొపల్షన్ కాంప్లెక్స్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడు అండి. అండ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ఎవరు విడుదల చేశారంటే భూపేంద్ర యాదవ్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఎన్ని సంస్థలు ప్రపంచ బ్యాంక్ గ్రూపు మరియు కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ యొక్క గ్లోబల్ ఉమెన్స్ హెల్త్ టెక్ అవార్డులు అందుకున్నాయంటే 2. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి.